సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. అదే పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ని. ఇప్పటిదాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్కి సంబంధించినటువంటి ఒక పాలసీని తీసుకురాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం కర్ణాటక స్టేట్ దేశానికి ఆదర్శంగా నిలిచింది పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్లకి సంబంధించి. గతంలోనే కొన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కూడా అది కేవలం యూనివర్సిటీలకో లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే పరిమితమైంది. అయితే ఫర్ ద ఫస్ట్ టైం కర్ణాటక మాత్రం తీసుకురావడంతో విభిన్నమైనటువంటి ఒక మిశ్రమమైనటువంటి రెస్పాన్స్ అయితే కనిపిస్తోంది. అందులోనూ ప్రధానంగా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వస్తుంది. ఒకరోజు లీవ్ని ఎవ్రీ మంత్ ఇవ్వడంతో పాటుగా 12 లీవ్స్ ఉంటాయి. అవన్నీ కూడా పెయిడ్ లీవ్స్. పెట్టుకుంటే ఎవ్రీ మంత్ పీరియడ్ స్టార్ట్ అయినటువంటి ఫస్ట్ డే మెన్స్ట్రువల్ లీవ్ కింద పెట్టుకోవచ్చు, లేకపోతే 12 లీవ్స్ని ఒకేసారి పెట్టుకోవచ్చు అనేటువంటి వెసులుబాటును కూడా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇందులో ప్రధానంగా వస్తున్నటువంటి మిశ్రమమైనటువంటి రెస్పాన్స్ల గురించి కనుక చూసినట్టయితే అక్కడ ఇప్పటికీ కూడా స్టిగ్మా అనేది ఉంది, ఒక వివక్ష అనేది కనిపిస్తుంది. వర్క్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి చూస్తే ఇప్పటికే మహిళలు అంటే చిన్న చూపు ఉన్నప్పుడు వాళ్ళు మెన్స్ట్రువల్ మాకు పీరియడ్ స్టార్ట్ అవుతోంది లేకుంటే ఈరోజు పీరియడ్ స్టార్ట్ అయింది అంటూ లీవ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి వర్క్ ఫోర్స్ దెబ్బతింటుంది. ఎందుకంటే గార్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే కర్ణాటకలో 90% మహిళలే వర్క్ చేస్తున్నారు. అందులో ఇప్పుడు గార్మెంట్ ఇండస్ట్రీ అనేది ఎంఎస్ఎంఈ కింద వస్తుంది. మిగతా గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, కార్పొరేట్ సెక్టార్లో లేనంతగా మహిళలు ఎంఎస్ఎంఈలో కష్టపడాల్సి ఉంటుంది. సడన్గా లీవ్ తీసుకోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్లానింగ్ కావచ్చు లేకుంటే ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనే వాదంతో పాటుగా చాలామందికి ఇది మిస్యూజ్ చేస్తారేమో అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అందరికీ ఒకే రకమైనటువంటి పీరియడ్ పేర్ అనేది ఉండదు, అక్కడ క్రాంప్స్ అనేవి ఉండవు, కాబట్టి దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు. ఒకవేళ కొంతమంది తీసుకోవాలి అనుకున్నప్పటికీ ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే కూడా వాళ్ళకి పెయిన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి వాట్ అబౌట్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే, ఫిఫ్త్ డే వరకు ఉండేటువంటి దానికి సంబంధించి తీసుకుంటే ఒకే మంది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయడానికి లేదు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఉన్నవి 12 లీవ్స్ మాత్రమే అనేది. బట్ ఈ పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్కి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఉద్యమమే జరుగుతూ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలో అది కన్ఫర్మ్డ్గా ఉన్నటువంటి ఎక్కడ ఆర్గనైజ్డ్ సెక్టార్ అయితే ఉందో దానికి సంబంధించి ఓకే, బట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి ఉమెన్ వర్కర్కి సంబంధించి వాళ్ళకి ఇప్పటికీ ఏ రక్షణ అనేది లేకుండా పోయింది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏ హక్కులు కూడా కల్పించినప్పుడు పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ అనేది వాళ్ళకి ఎలా వర్తిస్తుంది అనే దాంతో పాటుగా ఇప్పుడు బీహార్కి సంబంధించి చూస్తే అది 92 నుంచి అమల్లో ఉన్నప్పటికీ కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇస్తుంది. కేరళ ఐటీఐ అంటే యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే, స్టూడెంట్స్కి అనేది ఇస్తోంది. సిక్కిం రాష్ట్రం కూడా అనౌన్స్ చేసింది. దీంతో పాటుగా మిగతా రాష్ట్రాలు కూడా ఈ దిశగా ఆలోచనలు అనేవి స్టార్ట్ చేసినప్పటికీ ఉన్నటువంటి మిశ్రమమైనటువంటి మిక్స్డ్ ఫీలింగ్స్ అండ్ రెస్పాన్సెస్ అనేవి ఉన్నాయి. బట్ ఇది మాత్రం ఒక భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మేము నిలబడబోతున్నాము. అందులోనూ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కావచ్చు, వాళ్ళకు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది కల్పించడంలో భాగంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనే దాంతో. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూస్తే పోలీసుల దగ్గర నుంచి కూడా అలాంటి ఒక మిక్స్డ్ ఫీలింగ్ అనేది వస్తుంది. అక్కడే ఒక వర్క్ ప్లేస్కి సంబంధించి మేల్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్న చోట, మహిళలు తక్కువగా ఉన్న చోట పర్టికులర్గా సడన్గా లీవ్ పెట్టినప్పుడు అంటే అన్ప్లాన్డ్ లీవ్స్ అనేది పెట్టినప్పుడు అక్కడ వివక్షను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అనే దాంతో పాటుగా మానవతా దృక్పథంతో స్పందిస్తున్నారు, ఇప్పటికైనా మేము దీన్ని వెల్కమ్ చేస్తున్నాము అనేటువంటి భావనలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పటికీ భారతదేశానికి సంబంధించి ఏ స్టేట్స్ దీన్ని అమలు చేస్తూ ఉన్నాయి. కంప్లీట్గా కాకపోయినప్పటికీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాకపోయినప్పటికీ సగం వరకైనా యాక్సెప్ట్ చేస్తుంది. ఐదర్ ఇట్ మే బి ప్రైవేట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కొన్ని మాత్రం ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నాయి. అంటే ఇప్పటిదాకా పెయిడ్ లీవ్స్ని ఇస్తున్నటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అనేవి జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టూబ్రో ఉంది, బైజూస్ ఉంది, గోజూప్ అనేది కూడా ఉంది. ఇక పార్షియల్గా అయినా అనౌన్స్ చేసింది, పార్షియల్గా అయినా అమలు చేస్తోంది బీహార్, ఒడిషా, కేరళ అండ్ సిక్కిం రాష్ట్రాలు. ఇప్పటికీ
దీన్ని పార్షియల్గా అనౌన్స్ చేశాయి, వాటిని అమలు చేస్తూ వస్తున్నాయి. ఏళ్ల తరబడి అది అమలు అవుతూ వచ్చినప్పటికీ దుర్వినియోగం అవుతోంది అనేటువంటి వాదన కూడా ఎక్కువగానే వినిపిస్తోంది. యాక్చువల్గా ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ నిర్ణయం వల్ల అటు ప్రైవేట్ రంగం కావచ్చు, ఇటు గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు, ఎంఎన్సీలు కావచ్చు, కార్పొరేట్ కావచ్చు, ఎంఎస్ఎంఈలు కావచ్చు, స్కూల్స్, యూనివర్సిటీస్, వీటన్నిటి కూడా అది వర్తిస్తుంది. బట్ సడన్గా పాపప్ అవుతున్నటువంటి వీటి వల్ల గైనకాలజిస్టులు కూడా చెప్తున్నటువంటి మాట, అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయలేము, అందరికీ లీవ్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదేమో, ఒకవేళ అది తీసుకుంటే 12 లీవ్స్ని ఒకేసారి తీసుకోవచ్చు అన్న దగ్గరే బోల్డ్ అండ్ డౌట్స్ అనేవి వ్యక్తమవుతున్నాయి. ఎవ్రీ మంత్ 1 డే తీసుకోవచ్చు, కాకపోతే 12 లీవ్స్ని ఒకేసారి తీసుకోవచ్చు అంటే అది ఎలా కుదురుతుంది, ఎలా సాధ్యమవుతుంది? ఇదే క్లాజ్, ఇదే పాయింట్ మిస్యూజ్ అవ్వడానికి కారణమవుతుంది కదా అనేది. బట్ కర్ణాటక ప్రభుత్వం మాత్రం దీన్ని ఒక వెల్కమింగ్ స్టెప్గా అందరూ భావించాలని చూస్తుంది. భారతదేశం కూడా దీన్ని ఫాలో అవ్వాలి, మిగతా స్టేట్స్ కూడా వీటిని ఆచరించాలి అనేది చూస్తుంది. గతంలోనే మనం చూసాము మెన్స్ట్రువల్స్ దీనికి సంబంధించినటువంటి పీరియడ్ ప్యాంటీస్కి కావచ్చు, లేకపోతే ప్యాడ్స్, శానిటరీ నాప్కిన్స్, ప్యాడ్కి సంబంధించి జిఎస్టీ అనేది ఉన్నప్పుడే పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలా వచ్చింది. ఎవ్రీ మంత్ అవసరం ఉన్నటువంటి ఒక అత్యవసరమైనటువంటి పరిస్థితులు, అది నీడ్, ఒక లగ్జరీ కాదు, దాని మీద కూడా జిఎస్టీ ఎందుకు వేశారని ఈ మధ్య సవరించినటువంటి జిఎస్టీలో భాగంగా దాన్ని తొలగించినప్పటికీ అప్పుడే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. ఇప్పుడు పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ని పెట్టాలి అనుకున్నప్పుడు వచ్చేటువంటి మిక్స్డ్ రెస్పాన్సెస్ అండ్ వాట్ అబౌట్ మన తెలుగు స్టేట్స్, తెలంగాణలోనూ లేకపోతే కేంద్రం దీన్ని అమలు పరచాల్సినటువంటి అవసరం ఉంటుందా, లేకపోతే వస్తున్నటువంటి మిక్స్డ్ ఫీలింగ్స్, ఇప్పుడు ఉన్నటువంటి మిక్స్డ్ రియాక్షన్స్ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.